హాయ్ గైస్, వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. పైథాన్ సిరీస్ లో ఇప్పుడు డిక్షనరీస్ అనమాట. ఫస్ట్ వాట్ ఈస్ డిక్షనరీస్ అనమాట ఇన్ పైథాన్. ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేర్స్ అని అంటే ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు దానికి ఒక కీ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఆ ప్రొడక్ట్ వాల్యూ అంటే ప్రైస్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ అనేది తీసుకుంటే ఆ యాపిల్ అనేది ఒక ప్రొడక్ట్ నేమ్ అనమాట. ప్రొడక్ట్ నేమ్ ఈ దానికి ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ ఉన్నది అది వాల్యూ అనమాట. ఈ కీ వాల్యూ పేర్స్ అనేది ఉంటుంది అనమాట. అది డిక్షనరీస్ అనమాట. కీ మస్ట్ బి యూనిక్, అంటే కీ అనేది యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్స్ అనేది ఉండొద్దు. ఇప్పుడు 10th క్లాస్ రూల్ నెంబర్ ఉన్నప్పుడు నో 2 స్టూడెంట్స్ అనేది ఒకటే రూల్ నెంబర్ అనేది వాడొద్దు కదా, అలాగే డూప్లికేట్స్ అనేది ఉండొద్దు. అండ్ ఇది అనేది ఇమ్యూటబుల్, అది మనము డైనమికల్ గా చేంజ్ అనేది చేయలేం. కెనాట్ బి చేంజ్, మనం చేంజ్ అనేది చేయలేం. కానీ లిస్ట్ లో మనం అనేది చేంజ్ చేస్తాము, కానీ టుపుల్స్ లో అనేది మనం డైనమిక్ లో చేంజ్ చేయలేం అండ్ డిక్షనరీస్ లో కూడా చేంజ్ అనేది చేయలేం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రివిజన్ కోసం. లైక్ స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ వైల్ వాల్యూస్ కెన్ బి ఎనీ టైప్. మనకు ఏదైనా డేటా టైప్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఇంటీజర్ కానీ స్ట్రింగ్స్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా డేటా టైప్స్ అనేది ఉండొచ్చు అనమాట. యూ కెన్ యూజ్ డిక్షనరీస్ వెన్ యూ వాంట్ టు అసోసియేట్ ఇన్ఫర్మేషన్ లైక్ ప్రొడక్ట్ అండ్ ఇస్ ప్రైస్. మనం డిక్షనరీస్ అనేది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అనమాట, దానికి ప్రొడక్ట్ నేమ్ అండ్ వాల్యూ అనేది ఉన్నప్పుడు. ఫస్ట్ తర్వాత మనం ఇప్పుడు డిక్షనరీ యొక్క టైప్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ డిక్షనరీ, క్రియేటింగ్ ఆఫ్ డిక్షనరీ. క్రియేట్ డిక్షనరీ విత్ ఎంటీ డిక్షనరీ యూజింగ్ ఎయిదర్ డిక్ ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అండ్ ఎంటీ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ తోటి కూడా చేస్తాం. ఇప్పుడు మన లిస్ట్ లో అయితేనేమో మనకు బ్రాకెట్స్ అనేది ఉంటుంది, తర్వాతకి టుపుల్స్ లో అయితే ఇవి ఉంటుంది, తర్వాత కర్లీ బ్రాకెట్స్ అనేది మనకి దీంట్లో డిక్షనరీస్ లో అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఎంటీ అనేది చేయాలి అనుకుంటే ఫస్ట్ కార్ట్ ఈక్వల్ టు డిక్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్, దీనికి యూజ్ చేసి కూడా మనము ఇది చేయొచ్చు అనమాట. కార్ట్ ఫంక్షన్ ఇది మనకు డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకోటి కాకుండా కార్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్, ఈ బ్రేసెస్ తోటి కూడా మనము డిక్షనరీ చేయొచ్చు, అప్పుడు ప్రింట్ అనేది అవుతుంది అనమాట. మనం ఇప్పుడు కోడ్ అనేది తర్వాత మళ్ళీ చూద్దాం. తర్వాత నెక్స్ట్ మనము ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూ, సేమ్ లైక్ యాజ్ లిస్ట్ అండ్ టుపుల్స్. దానిలాగానే వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ మనం అనేది ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా, ఏది కావాలా ఏది వద్దు అనేది. You can initialize values using dict constructor function using list of tuples or list, each containing 2 items like product name key value key and the price of its value అనమాట. ప్రొడక్ట్ నేమ్ కూడా ఉండాలి, దాని యొక్క వాల్యూ అనేది కూడా ఉండాలి. అది 2 పేర్స్ తోటి ఉండాలన్నమాట. లేదు అని అనుకుంటే కీ వాల్యూ ఇలా 1 ఇలా 2 ఇంకా కీ వాల్యూ 3 అండ్ వాల్యూ 3 అనేది కర్లీ బ్రాసెస్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూసుకుంటే షాపింగ్ కార్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రాసెస్ మిల్క్ ఎంత లీటరు 40 రూపీస్ కామా, ఇప్పుడు బ్రెడ్ ఎంత 20 రూపీస్. ఇలాగా మనం కర్లీ బ్రేసెస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందని అంటే ప్రింట్ కార్డ్ అన్నప్పుడు మిల్క్ 40 రూపీస్ బ్రెడ్ 20 రూపీస్ ఇది అనేది వస్తుంది. ఇది ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూ. మన డిక్షనరీస్ లో వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ అనేది ఇలాగా చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాము, యాడింగ్ ఒక వాల్యూ అనేది దాంట్లో యాడ్ చేస్తాం. లిస్ట్ లాగా టుపుల్స్ లాగా మనం వాల్యూస్ అనేది యాడ్ చేస్తాం. కాకపోతే ఇలా కీ వాల్యూ పేర్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలి. కీ వాల్యూ పేర్స్ ఉంటేనే డిక్షనరీస్ అనేది అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్ చేయాలి అని అన్నప్పుడు కార్ట్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. అయితే మనం ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, కార్ట్ ఎక్స్ ఈక్వల్ టు 45. ఇప్పుడు చూడు కార్ట్ లో మనము కీ అనేది ఇచ్చాం, ఇక్కడ 45 అనేది వాల్యూ ఇచ్చాం. అప్పుడు ప్రింట్ కార్ట్ ఇది మనకు అనమాట. ఇప్పుడు కార్ట్ లో ప్రింట్ చేస్తే ఏమవుతుంది, కీ వాల్యూ పేర్స్ లో మనం అప్పుడు ఫస్ట్ లో ఏమేమి తీసుకున్నాం అని అంటే ఇక్కడ మిల్క్ 40 రూపీస్ బ్రెడ్ 20 రూపీస్, తర్వాత ఇప్పుడు ఎగ్ ఏముంది ఎగ్స్ అనేది 45 రూపీస్ ఇలాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి మనం యాడ్ చేయాలి అని అనుకుంటే కార్ట్ బటర్ ఈక్వల్ టు 60 అన్నప్పుడు ఇప్పుడు మనం మళ్ళీ ప్రింట్ కార్ట్ చేస్తే ఈ బటర్ అనేది 60 రూపీస్ యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఇది ఇనిషియలైజింగ్ ఆఫ్ వాల్యూస్. మనం ఇప్పుడు కోడ్ అనేది రన్ చేస్తాం కదా, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్, మనం ఏదైనా కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కదా దానికి డిలీట్ చేయడం. ఇప్పుడు ఎలా డిలీట్ చేస్తాం అనమాట, లైక్ లిస్ట్ లాగానే టుపుల్స్ లాగా ఇక్కడ కూడా మనము చూస్తాం. కాకపోతే మనకు అన్ని దాంట్లో కీ వాల్యూ పేర్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. మనం ఇప్పుడు రిమూవ్ చేయాలన్నమాట వాల్యూకి. ఇప్పుడు మనం వాల్యూ అక్కడ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, డెల్ కార్ట్ బ్రెడ్ అనేది ఇచ్చాం కదా, ఆ బ్రెడ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి డిలీట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ కార్ట్ అని చేసినప్పుడు మనకి ఏముంటుంది, బ్రెడ్ అనేది వదిలిపెట్టిన తర్వాత ఏమొస్తుంది, మిల్క్ బ్రెడ్ తర్వాతకి ఎగ్స్ అండ్ బటర్ ఇవి వస్తాయి అనమాట. కానీ బ్రెడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ ఫంక్షన్ కార్ట్ లో. తర్వాత మనకి ఇప్పుడు డిక్షనరీస్ ఇన్ సర్చ్ ఫంక్షన్. ఈ డిక్షనరీ సర్చ్ అనేది ఎట్లా ఉంటుందంటే యూజింగ్ ఇన్ ఆపరేటర్ ఇన్ ఫంక్షన్ కీవర్డ్ టు చెక్ ద కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్.
మనం ఇప్పుడు డిక్షనరీస్ లో ఎలాగైతే చూసామో యాపిల్ ఉందా, ట్రూ, యాపిల్ ఉంటే ట్రూ అని, లేదంటే ఫాల్స్ అని ఎట్లాగైతే ఉంటుందో యాపిల్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని ఒకవేళ ఉంటే ట్రూ అనేది వస్తుంది, లేకుంటే ఫాల్స్ అనేది ఉంటుంది. ఎస్ అయితే నో అయితే ఫాల్స్ అనేది వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా డిక్షనరీస్ లో ఒకవేళ మనం ఇప్పుడు మిల్క్ అనేది సెర్చ్ చేస్తే ట్రూ వస్తుంది, కానీ డ్రై ఫ్రూట్స్ అని సెర్చ్ చేస్తే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. లేని దాని గురించి ఫాల్స్ వస్తుంది, ఉన్న దాని గురించి డిక్షనరీస్ లో ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇది పైథాన్ లో ఉన్న డిక్షనరీస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కార్డ్ మిల్క్ 45, బనానా 20. ఇది ఒకటి మనము ఇప్పుడు ఏం చేసాము, ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాం, ఏమని ఇస్తున్నాం అని అంటే ప్రింట్ యాపిల్ ఇన్ కార్ట్. ఇక్కడ మనం యాపిల్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ మిల్క్ ఒకటి ఉంది, బనానా ఒకటే ఉంది. ఈ యాపిల్ అని లేదు కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ యాపిల్ లో మనం మిల్క్ అనేది పెడితే అప్పుడు ఏమవుతుంది, అది ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇది డిక్షనరీస్ లో సెర్చ్ ఆపరేషన్. దీని మీద మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను అనేది మీకు ఫ్యూచర్ లో నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు కమెంట్ చేయండి పీడిఎఫ్ కావాలంటే, దాని నుంచి మీకు పీడిఎఫ్ లో ఇంకా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోడ్ అనేది రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, కార్ట్ లో ఇవి ఉన్నాయి, మనకి ఇదే యూస్ చేస్తున్నాం కాబట్టి కార్ట్. అయితే కర్లీ బ్రేసెస్ అనేది కావాలా, కర్లీ బ్రేసెస్ తోటి రావాలి. ఇంకోటి మనకి ఇక్కడ పేర్స్ అనేది 2 పేర్స్ అయి ఉండాలన్నమాట. 2 పేర్స్ అయి ఉండాలి. యాపిల్ 40, బనానా 20, మిల్క్ అనేది 25, బ్రెడ్ అనేది 60, డ్రై ఫ్రూట్స్ 75, ఫ్రూట్స్ అనేది 80. ఇలాగా మనం డిక్షనరీస్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంటి, ప్రొడక్ట్ నేమ్, ఇది ప్రైస్, దాని యొక్క వాల్యూ. బనానా ఇచ్చాము, ప్రొడక్ట్ నేమ్ ఇచ్చాము, ఇది ఇచ్చాం, ప్రైస్ ఇచ్చాము అండ్ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు మనము ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ గా చేసుకున్నాం. దాని తర్వాత మనం ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒకటి యాడ్ చేయాలి. కార్ట్ ఏంటి యాడ్ చేద్దాం, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. ఈక్వల్ టు 90, ప్రింట్ కార్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది అట్ ది ఎండ్ లో యాడ్ అయిపోయింది అనమాట. ఇదేంటి, డిక్షనరీస్ లో యాడింగ్ ఫంక్షన్. ఇది యాడింగ్ ఫంక్షన్ అనమాట. మనం యాడ్ చేసినాం. ఇప్పుడు దీనికి డిలీట్ చేయాలి. అని అనుకున్నప్పుడు ఏం చేస్తామనంటే డెల్ ఫంక్షన్ యూజ్ చేసి కార్ట్. ఇప్పుడు మనం ఏం డిలీట్ చేయాలి, మిల్క్ అనేది డిలీట్ చేయాలన్నమాట. మిల్క్ అనేది డిలీట్ చేస్తున్నాం. ఈ మిల్క్ అనేది డిలీట్ చేసినప్పుడు డబుల్ కోట్లో రాయాలండి. మిల్క్ అనేది డిలీట్ చేస్తే ఇప్పుడు ప్రింట్ కార్డ్. ఈ కార్డ్ని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, యాపిల్ అనేది ఉంది, యాపిల్ ఉంది, బనానాస్ ఉన్నాయి, బనానా, మిల్క్ లేదు. ఈ మిల్క్ అనేది డిలీట్ అయిపోయి బ్రెడ్ అనేది వచ్చింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి వచ్చినాయి అనమాట. కాబట్టి మిల్క్ అనేది డిలీట్ అయింది. ఏంటి యూస్ చేసి మనం ఇక్కడ డిలీట్ ఫంక్షన్ అనేది యూస్ చేసినాం అనమాట. డిలీట్ ఫంక్షన్స్ యూస్ చేసి డిలీట్ అనేది చేసినాం. ఇది స్పెసిఫిక్ గా చూడండి, డిలీట్ ఫంక్షన్ అనేది యూస్ చేయాలి మనం. తర్వాత మనం సెర్చ్ వాల్యూస్ అనేది సెర్చ్ చేయాలి, అది ఉందా లేదా అనేది. కార్ట్ మిల్క్ ఇన్ కార్ట్. చూడండి, మనం మిల్క్ అనేది డిలీట్ చేసాం కదా, మిల్క్ అనేది ఉందా లేదు. ఇక్కడ మిల్క్ అనేది మనం డిలీట్ చేసాం కాబట్టి లేదు. ఒకవేళ మనం ప్రింట్ డ్రై అని ప్రింట్ చేస్తే చూడండి, డ్రై అనేది ఉంది కాబట్టి అది ట్రూ అనేది వస్తుంది అనమాట. కార్ట్ ట్రూ అనేది వచ్చింది. కార్ట్ లో డ్రై అనేది ఉంది. ఇలాగా ఈ సర్చ్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఫస్ట్ మనం అనేది వాల్యూస్ అని ఇనిషియలైజ్ చేసినాం. తర్వాత మనం ఒక డ్రై ఫ్రూట్స్ అనే వాల్యూ ఇన్సర్ట్ చేసాం. తర్వాత డెల్ ఫంక్షన్ యూస్ చేసి మనం మిల్క్ అనేది తీసేసినాం. మిల్క్ తీసేసి ఒకవేళ మనం సర్చ్ అనే డిక్షనరీస్ లో ఫంక్షన్ యూస్ చేసి మిల్క్ సర్చ్ చేస్తే మిల్క్ లేదు కాబట్టి ఫాల్స్ అనేది వచ్చింది. ఒకవేళ మిల్క్ ఉంటే ట్రూ అనేది వస్తుంది. ఇప్పుడు డ్రై అనేది ఉంది కాబట్టి మనకు డ్రై ఫంక్షన్ వల్ల ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇది మన డిక్షనరీస్ లో ఉన్న టోటల్ ఫంక్షన్స్ అనమాట, టైప్స్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.